మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్నీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ చూసిన వీక్షకులకు, రెండు రాష్ట్ర తెలుగు ప్రజలంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ముందు గుర్తుకొచ్చేది పంచాంగం. ఈసారి మాకు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నవగ్రహాల ప్రభావం మా మీద ఎలా ఉంది, ఏ గ్రహాన్ని ఎక్కువ పూజించాలి ఏంటి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మామూలుగా ఈ సంవత్సరం ఉగాది పంచాంగం యొక్క ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళు తెలుసుకునే ముందు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఆసక్తి ఏమంటే, ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఇవి తెలుసుకుంటారు. దీంట్లో భాగంగా చూస్తే కుంభరాశి వాళ్ళకు ఆదాయము 2 ఉంది, వ్యయం 8 ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యము 4, అవమానం 2 ఉంది. అది ఉంటే ఎట్టన్నా రాజ్యపూజ్యం అని ఎట్టన్నా ఉండొచ్చు. ఇక్కడ ఆదాయం ఎక్కువ కావాలి. ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఒక 2-3 రెట్లు ఎక్కువగా ఖర్చులు ఉన్నాయన్నమాట, వస్తున్న ఆదాయానికి మించి. దీన్ని వీళ్ళు సరిచూసుకోవాలి. వాస్తవం కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా కంప్లీట్ కాలేదు. జన్మంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయార్థంలో గురువు జూన్ 1 వరకు పంచమంలో ఉన్నాడు. అప్పటి వరకు రాశిని చూస్తున్నాడు. ప్రథమార్థం పర్లేదు. ద్వితీయార్థం వచ్చేకాడికి గురువు అష్టమంలోకి వస్తాడు. వచ్చి ద్వితీయంలో శనిని చూస్తాడు. అంటే అప్పుడు ఏలినాటి శని నియంత్రిస్తాడు. జూలై తర్వాత శనేశ్వరుడు వక్రిస్తున్నాడు. వక్రించి మళ్ళీ రాశి వైపు వస్తున్నాడు. అంటే ఆయన ఒక 5 నెలలు 6 నెలల పాటు మళ్ళీ జన్మరాశి వైపు వస్తున్నాడు. అది కొంచెం ఒత్తిడితో కూడుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ గురువు జన్మంలో ఉన్న రాహుని ప్రథమార్థం వరకు చూసి కంట్రోల్ చేస్తున్నాడు. ద్వితీయార్థం వచ్చి ద్వితీయంలో ఉన్న శనిని చూసి శనిని కంట్రోల్ చేస్తున్నాడు. గోచారంలో ఫలితాలు మనం చెప్తున్నది. వ్యక్తిగత జాతకాలు తీసుకుంటే శనికి గురువుకు అవ్వదు. ఈ రాశికి శని వ్యతిరేక గ్రహము, గురువు వ్యతిరేక గ్రహము. కానీ గోచార ఫలితాలు తీసుకుంటే గురువు నైసర్గిక శుభగ్రహం కాబట్టి శనిని ఇటు రాహుని కంట్రోల్ చేయడం ఒక మంచి శుభ సూచకము. ద్వితీయార్థంలో గురువు అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి వచ్చినప్పుడు గురువు యొక్క చూపు శనిపైన ఉంటుంది. అంటే ద్వితీయాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు. అంటే ధనపరంగా మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదు. ఏదో ఒక తెలియనటువంటి ఒక దైవశక్తి వీళ్ళని కాపాడుతూ ఉందని చెప్పచ్చు. అంటే ట్రబుల్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు నడవగలుగుతున్నారంటే, దైవబలం ఉంటే నడవగలుగుతారు. అంటే కష్టం, చాలా కష్టం. అందులో ద్వితీయ స్థానంలో శని వక్రించినప్పుడు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చిత్ర విచిత్ర మార్పులు వస్తాయి. అంటే వృత్తికారకుడు, కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి, ఆ శనేశ్వరుడు అంటే వృత్తికారకుడు అంటే మనం ఏం చేసినా ఆయనే కాబట్టి. ఎవరికన్నా బాగా చదువుకుని ఉద్యోగం రాదు అంటే శనేశ్వరుడు వక్రంలో ఉంటాడు. పుట్టినప్పుడు చదివేది బ్రహ్మాండం చదువుతారు, ఉద్యోగం రాదు. కొంతమంది బొటాబొటిగా చదువుతారు, వెంటనే ఉద్యోగం వస్తుంది. వాళ్ళకి శని బాగుంటాడు. ఇతను చదవలేదు, ఉద్యోగం వచ్చింది. అతను చదివాడు, ఉద్యోగం రాలేదు. చదవకపోయినా సెటిల్ అయినాడంటే శని బాగుంటేనే, చదివిన సెటిల్ కాలేదంటే శని బాగాలేకనే. అంటే జీవితం వేరు, జీతం వేరు అని అర్థం. కాబట్టి అందరూ జీతాలు చూస్తారు. మంచి ప్యాకేజ్ అంటారు. అది కాదు కావాల్సింది, మంచి లైఫ్. అది కావాలంటే శని బాగుండాలి. ఆయన వక్రించి వెనక్కి వస్తున్నాడు జూలై తర్వాత. అంటే శనేశ్వరుడు వక్రత్వానికి వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. కాలభైరవారాధన చేయడము, ఎక్కువగా ఈ చెప్పులు కుట్టే వాళ్లకు సహాయం చేయడము, అదేవిధంగా రివర్స్ వాకింగ్ చేయడము, అదేవిధంగా చీపురు కట్టలు ఆయన యొక్క ఆయుధము ఆలయాలకు ఇవ్వడము, ఇవన్నీ ఎక్కువ చేయాలి. చేస్తూ ఉంటే శని వక్రత్వ దోషం తగ్గుతూ వస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే. ఆయన తన రాశి పట్ల చాలా కఠినంగా ఉంటాడు. ఒక న్యాయమైనటువంటి టీచరు తన పిల్లల పట్ల మిగిలిన స్టూడెంట్స్ కన్నా కఠినంగా ఉంటాడు. టీచర్ కొడుకులే సమంగా చదవలేదు అంటే ఆయనకే కదా అవమానం, అతనికే కదా అవమానము. కాబట్టి వాళ్ళ పిల్లల పట్ల వేరే పిల్లల కన్నా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి శనేశ్వరుడు తన రాశి పట్ల ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటాడు. మన ఇల్లే కదా, ఎట్టుంటే ఏముంది,
డస్ట్ ఉంటే మనకెందుకు, మన ఇల్లే కదా అని అనుకోడైనా. అందరి జీవితాలను నువ్వు శుభ్రం చేసేవాడు తన రాశిలో పుట్టిన వాళ్ళను ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటాడు. కాబట్టి వక్రించినప్పుడు శని యొక్క తాకడ కుంభరాశి వైపు ఉంటుంది. అదొక 5 నెలలు ఉంటుంది, డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి శని కారకత్వాలు పట్టుకోవాలి. అంటే ఇప్పుడు శని కారకత్వాలు అంటే అటెన్షన్లోకి రావాలని అర్థం. అటెన్షన్ అంటే ఏమి, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరు వస్తారంటే ఒక గ్రామానికి, ఆ గ్రామంలో వీధులన్నీ క్లీన్ చేసేస్తారు, తెల్లగా సున్నం పోస్తారు. ఆ రోజు ఎంత అటెన్షన్కి వస్తుంటే ఆ ఊరు అక్కడ గ్యాప్ ఉంటే చెట్లు నాటేస్తారు. ఆయన వచ్చి చూస్తే అంత ఊరంతా అద్భుతంగా ఉంది అనుకోవాలనేసి. మిగిలిన సందర్భంలో అటెన్షన్ లేరుగా మన అర్థము. ఇప్పుడు శనేశ్వరుడు కుంభరాశి వైపు వస్తున్నాడు, వీళ్ళు అటెన్షన్గా ఉండాలి అంటే క్రమశిక్షణగా ఉండాలి. అటెన్షన్ అంటే క్రమశిక్షణే, అంటే సేవాభావంతో ఉండడము, దైవారాధనతో ఉండడము, ప్రతిరోజు మెడిటేషన్. కుంభరాశి అంటేనే మెడిటేషన్. మెడిటేటర్స్ అంతా కుంభరాశిలో పుడతారు. లేదా ఒక మెడిటేటర్ గొప్ప మెడిటేటర్ కాబట్టి కుంభరాశి బలం ఉంటేనే మెడిటేటర్ అవుతారు. కుంభం అంటే ఏమి, కుండ లోపల ఏముంటుంది, నీళ్ళున్నాయా, గాలి ఉందా, డబ్బు ఉందా, బొగ్గులు ఉన్నాయా, రహస్యం అది. మెడిటేటర్స్ పూరకము, రేచకము, కుంభకం ఇదే కుండ. వాళ్ళు గాలి పీలుస్తారు, కుంభిస్తారు, మళ్ళీ బయటకు వెళ్తారు, గాలి లేకుండా కొంచెంసేపు కుంభిస్తారు. రేచకం అంటే వదలడము, పూరకం అంటే పీల్చడము, కుంభకం అంటే స్తంభింపజేయడము. ఇది కుంభరాశి సూచిస్తుంది. కుంభం అంటే ఒక కలశము. గురుగ్రహం కుంభరాశిలోకి వచ్చినప్పుడే అమృత కలశం దేవతలకు దొరికింది. కుంభము అమృత కలశం కుంభం కదా, అది దొరికిందంటే కుంభరాశిలో గురువు వచ్చినప్పుడే దొరికింది. కాబట్టి మెడిటేటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మెడిటేషన్ బాగా చేయాలి వీళ్ళు. శనేశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మెడిటేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారు కాబట్టి బాగా అనుకూలిస్తాడు. కాబట్టి మెడిటేషన్ చేయరు బాగా. ప్రకృతి సేవ అంటే ప్రకృతి సేవ అంటే ఏమి, మనం చెప్పాను కదా, చెట్లు నాటడం కానీ ఇవన్నీ కూడా బాగా చేయొచ్చు. ఆలయాల్లో అగరబత్తులు వెలిగించడము, అంటే గాలిని యాక్టివేట్ చేయడము, కాలభైరవ ఆరాధన, వరాహస్వామి ఆరాధన, ఇవన్నీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి శని వక్రించినప్పుడు చేసుకోవాలని పరిహారాలు ఇవి. అష్టమంలోకి గురువు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు, ద్వితీయాన్ని చూస్తాడు, అది మంచిదే ఫైనాన్షియల్గా, అప్పుడు ఆయన కొంచెం తోడ్పడతాడు. జన్మంలో రాహు ఉన్నాడు, జన్మంలో రాహు ఉంటే సెల్ఫిష్గా ఉండగలిగితే ప్రథమార్థం కూడా బాగుంది. మన పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులు ఈ పరిస్థితులు అని ఆలోచించుకోగలిగితే ప్రథమార్థం కూడా బాగుంటుంది. రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి. రాహు వ్యయంలోకి వస్తాడు, అప్పుడు ఇంకా బాగానే ఉంటుంది. రాహు వ్యయంలోకి వచ్చి నష్టంలోకి అది వస్తున్నాడు అంటే రాహు వ్యయస్థంలో బాగానే వస్తుంది. విదేశీ ప్లానెట్, ఫారిన్ అంటే రాహు, ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళచ్చు. వెళ్తే కూడా సెటిల్ అవుతారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు. అందులో గల్ఫ్ కంట్రీస్ పోతే ఇంకా బాగుంటుంది. ముస్లిం అంటే రాహు, ముస్లిమ్స్ అంటే రాహువే కాబట్టి ఆ రాహు విదేశాలకు పోతున్నాడు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ 6వ ఇంట్లో కేతు వస్తున్నాడు. 6వ ఇంట్లో కేతు వస్తే మంచిది, పాపగ్రహం పాపస్థానంలోకి రావడం మంచిదే. వీళ్ళకు గురువు కూడా పాపగ్రహమే, ఆయన కూడా పాపస్థానంలో ఉచ్చస్థితి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అటెన్షన్లోకి వస్తే చాలు, వీళ్ళకి అన్నీ బాగున్నట్టే. అటెన్షన్ అంటే డిసిప్లిన్. గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకు శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్. ఎఫర్ట్ పెట్టకపోతే దాన్ని వివరించలేరు, కానీ పెడతారు కూడా, పెట్టగలిగే సామర్థ్యం ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఉద్యోగం మారుతారు, కొత్తగా చేసే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కానీ జీతం ఆలోచించుకుంటే చేరిపోవాలి, అవకాశం వస్తే పట్టుకోవాలి అంతే. అది 10,000 కూడా కావచ్చు. జీతం గురించి ఆలోచించకూడదు, ఆలోచన కూడా పట్టుకోవాలి. అప్పుడు గ్రోత్ వస్తుంది. నాకు ఇంత అయితేనే వస్తుంది అనుకుంటే రాదు, టైం అయిపోతుంది. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగము సప్తమాధిపతి రవి, వీళ్ళకు జన్మంలో రాహు, అంటే ఈ కేతువు సప్తమం నుంచి మారగానే అవుతుంది. అంటే డిసెంబర్లో మారుతాడు కేతువు. 7వ ఇంట్లో జీవిత భాగస్వామి అనే ప్లేస్లో కేతువు ఉంటే ఏమవుతుంది, ఆ 7వ స్థాన కారకత్వాన్ని అనుభవింపనిచ్చాడు. ఇప్పుడు ఎవరన్నా వీళ్ళకి మాట కూడా ఇచ్చుండి, ఒక అబ్బాయికి ఫలానా అమ్మాయిని చిన్నప్పుడు మాట ఇచ్చుండి, ఈ కేతు మారే వరకు కాదు. పెద్దవాళ్ళందరూ ఫోర్స్ పెడితే కూడా వాళ్ళు ఒప్పుకోరు, అమ్మాయి ఒప్పుకోదు, అది అబ్బాయి ఒప్పుకోడు. నాకేందుకు మీరు మాట చెప్పు, నేనేం చేసేది, నాకు ఇష్టం ఉండాలి కదండి. అదే కేతు మారినాక వీళ్ళ ఆలోచన మారుతుంది. సరే కానీ ఇంట్లో ఇంతమంది నేను ఎందుకు బాధపడలే, నేను ఒప్పుకుంటున్నాను అంటారు. ఆ గ్రహం యొక్క ప్రభావం అలా ఉంటుంది. గురుగారు ముఖ్యంగా కుంభరాశి వారికి ప్లసెస్ ఏంటంటారు, మైనస్ ఏంటంటారు, ఏది తగ్గించుకుంటే ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది అంటారు? వీళ్ళు అటెన్షన్ ఫస్టే చెప్పేస్తాను, అటెన్షన్లోకి ఎంత అటెన్షన్లోకి వస్తారో అంత బెనిఫిట్ ఉంటుంది.
ఎంత డిసిప్లిన్ ఉంటే అంత బాగుంటుంది. అదే డిసిప్లిన్ లేకపోతే తీసుకోవాలి అంటే ఏది లేకపోతే ఏది ఉండకూడదు అన్నారు కదా, అటెన్షన్ లేకపోవడం ఉండకూడదు, కావాల్సిన అటెన్షన్. ఇప్పుడు మెడిటేటర్స్ అంతా ఇక్కడ పుట్టారని చెప్పాను ఈ రాశిలో. మెడిటేటర్స్ ఎంత డిసిప్లిన్ ఉంటారు అసలు? అవును, చాలా. వాళ్ళకి మించిన డిసిప్లిన్ ఎవరికి ఉండదు. ఇది ఒక డిసిప్లిన్ రాశి. రమణ మహర్షి ఎక్కడ మన అరుణాచలం, ఆయన కుంభరాశి కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకొని ఆయన మహర్షి అయ్యాడు. కాబట్టి మౌనంగా ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. మౌన స్వాములు, సిద్ధ యోగులంతా కూడా ఈ యొక్క రాశి యొక్క ప్రభావం ఉంటారు. అంటే వాళ్ళ అటెన్షన్లో ఉంటేనే ఆ స్థాయికి, ప్రపంచానికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏలినాటి శని ఉంది, శనేశ్వరుడు వక్రిస్తున్నాడు, గురువు 5-6 ప్రదేశాలపై పోతున్నాడు. వాళ్ళ నుంచి రిజల్ట్స్ కావాలంటే ఇస్తారు, అటెన్షన్ ఉంటేనే ఇస్తారు. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్లానెట్స్. మిగిలిన రాశిని చూసి చూంటే పోతారు, కానీ ఈ రాశి వాళ్ళని మాత్రం 100 మార్కులు వస్తేనే పాసు, 99 కూడా ఫెయిల్. తన రాశి కాబట్టి. గురుగారు, ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులకు కూడా ఇప్పుడు అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంతే, ఆ టెన్షనే. సంతాన యోగం ఉందంటారా మరి? కేతు మారిన తర్వాతనే మనం ఉంటుంది. ఎందుకంటే వివాహము, సంతానము సీరియల్ నెంబర్ 1, నెంబర్ 2 అన్నట్లు. కేతు మారిన వెంటనే వివాహం అనుకూలమవుతుంది, ఆటోమేటిక్ సంతానం అనుకూలమవుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? కుటుంబ స్థానాన్ని గురువు చూస్తానని చెప్పాను కదా. ద్వితీయార్థంలో గురువు కర్కాటకంలోకి వచ్చి 9వ దృష్టితో 2వ స్థానం చూస్తాడు. కుటుంబం అంటే భార్య, పిల్లలు అని అర్థం. చూస్తాడు కాబట్టి కుటుంబాధిపతి కుటుంబాన్ని చూడడం మంచిది, వచ్చేసేది బట్టి చూడడం మంచిది, కాబట్టి బాగానే ఉంటుంది. కాబట్టి ద్వితీయార్థంలో బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు? సినీ రాజకీయ రంగాల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. రాజకీయ రంగం అంటే సప్తమాధిపతి రవి వీళ్ళకు, అందులో రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి రాహు రాజకీయానికి పేరెత్తినవాడు. ఎందుకంటే రవి రాహులు కలిస్తే రాజకీయంలో వ్యూహాలపైన వ్యూహాలు పన్నుతారు. రాజకీయ చతురత అంటారు కదా, ఆ చతురత రావాలంటే రవి రాహులు కలవాలి. రవి రాహుల కాంబినేషన్ ఎట్టో ఒకటి కలవాలి. రవి రాజకీయము, ఆ వ్యూహము రాహు, కానీ పితృదోషం కలుగుతుంది, పితృదోషం కలుగుతుంది రవి రాహులు కలవడం వల్ల. కానీ ఇక్కడ జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి రాజకీయంలో వీళ్ళు అవకాశవాదం. రాహు అంటే నాకు టికెట్ ఇస్తే నీ పార్టీలో ఉంటా, ఏకపోతే నేను ఆపకపోతా, ఎవరిస్తే వాళ్ళకి పోతా, అది రాహు అంటే. ఆ రాహు లగ్నంలో రాజకీయాలకు బాగుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చెప్పాను కదా, విదేశీ ప్రయాణాలు చేయొచ్చు, తీర్థయాత్రలు అలా ఇలా అంటారు. తీర్థయాత్రలు అవన్నీ కన్నా వీళ్ళకు విదేశీ ప్రయాణాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాలు, బంధుత్వాలకై చేసేటువంటి దూర ప్రయాణాలు బాగుంటాయి. అంటే దూర ప్రాంతాల్లో ఇప్పుడు ఒరిస్సాలో తెలుగు వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఒక జిల్లా తెలుగు వాళ్ళది ఆ పక్క కలిసిపోయి ఉంటుంది, వాళ్ళు ఒరిస్సాలో ఉన్న తెలుగే మాట్లాడుతుంటారు. ఇటు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉంటారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి కొంత ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపి ఉంటారు, వాళ్ళు తెలుగే మాట్లాడుతుంటారు. అది దూర ప్రాంతం అయిపోతుంది. ఇటువంటి ప్రాంతాల్లో బంధుత్వాలు సెట్ అయ్యేదానికి బలం ఉంటుంది. మహారాష్ట్ర అయినా మన తెలుగు వాళ్ళే, అట్లా బార్డర్స్లోనే అంటే కొన్ని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుత్వాలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కంతా కూడా రాహు బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే సింహరాశిని డామినేట్ చేస్తాడు. సింహం అంటేనే ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈయన కంట్రోల్లో పెట్టుకున్నాడు రాహు, కాబట్టి బలవంతంగా తీసిస్తాడు. కాబట్టి వీళ్ళు ప్రయత్నించుకోవాలి, వీళ్ళు దానికన్నా ఎలిజిబిలిటీ ఉండాలి, మళ్ళీ ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రయత్నించుకోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కుంభరాశికి అంటే 2వ స్థానం మీనరాశి అవుతుంది. ప్రతి ఒక్కరికి 2వ రాశి ధనరాశి అని చెప్పాను. మీనరాశి అంటే సముద్రము, అపార జలము. మరి మీనరాశి అంటే అపార జలం కాబట్టి సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావాలి ఎక్కువగా. తిరువనంతపురం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, ఇవంతా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు. అంటే ఈ 2వ రాశి యొక్క బలం ఎక్కడుంది? సముద్ర తీరంలో ఉంది. వీళ్ళు ఎక్కువగా ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళొస్తే కూడా మంచిది. పోయి ఊరికట్ట సరదాగా తిరిగేస్తే కూడా యాక్టివేట్ అవుతారు, ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది ఆ నక్షత్రం ఉన్న రోజులలో. ఆ నక్షత్రం ఉన్న రోజుల్లో. అవి ప్రతిరోజు రావు, నెలకోసారి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు సముద్రం గడవాలంటే కుదరని పని. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు ఆ నక్షత్రాలలో వెళ్ళొచ్చు. రేవతి నక్షత్రం రోజు మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావచ్చు. మీనరాశి మధుర మీనాక్షి, చేపలంటే కన్నులు కలిగిన అమ్మవారిని అర్థం. రేవతి నక్షత్రం అధిపతి బుధుడు,
బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు, అమ్మవారు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఉమ్, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు త్రివేంద్రం వెళ్ళి రావచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు మామూలు జనరల్ సముద్రం కాడికి వెళ్ళి రావచ్చు. అంటే వీళ్ళకు ఫైనాన్స్ అనేది జల సంబంధమైన ప్రదేశాల్లో ఉంది. లేదంటే ఒక వాటర్ ఫాల్స్ వెళ్ళి రావచ్చు, బోటింగ్ చేయొచ్చు, ఇంట్లో అక్వేరియం పెట్టుకోవచ్చు, ఫిష్ అక్వేరియం. మెయిన్ రాసి అంటే చేపలు పెట్టుకోవచ్చు, చేప బొమ్మలు పెట్టుకోవచ్చు, చేపలు ఉన్నటువంటి సింబల్ టాటూ వేసుకోవచ్చు. షిప్ సముద్రంలో వెళ్తున్నటువంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు. ధనరాశికి సంబంధించినటువంటి సింబల్స్ ఏముంది, చేపలు తినకూడదు. ఇలా ధన సంపాదించిన రాశి కారకత్వం వెళ్ళి తింటే ఎట్లుంటుంది? అదే నెలకు 1 కేజీ చేపలు తీసి మార్కెట్లో వాటి చంపేదానికి సిద్ధంగా ఉంటాయి, తీసిగా నెలలో వదిలేసి వాటికి ప్రాణం పెట్టచ్చు, ఆర్థిక సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు సముద్రంలో పడుకునే ఉంటాడు మహావిష్ణువు కదా పడుకుంటాడు, ఆయన అలా పడుకొని ఎక్కడుంటాడు, తిరుపతి గోవిందరాజ స్వామిలో టెంపుల్లో పడుకుంటాడు, పెద్ద సర్పం కింద. శ్రీరంగంలో పడుకుంటాడు, త్రివేంద్రంలో పడుకుంటాడు, మన మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో శ్రీరంగనాయకుల వరకు పడుకుంటాడు. ఇటువంటి ఆదిశేషుడి పైన సముద్రంలో పడుకున్నట్టుంటే ఆలయాలకు వెళ్ళొచ్చే కొద్దిగా, అది కూడా ఏమి ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు, మరి పూర్వభాద్ర నక్షత్రం రోజు, రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది. ఇది వీళ్ళకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏలినాటి శని ఉన్నా కూడా పనిచేయదు, ఎందుకంటే శని కూడా మెయిన్ సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్ర తీరాలకు వెళ్ళిన పుణ్యస్థితికి వెళ్ళొస్తే ఆయన కూడా అనుకూలంగానే మారుతాడు. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.